అందరికీ నమస్కారం. నేను మీ రాజ్ మహేంద్ర. ఈరోజు మనం విజయవాడ ఎంపీ స్థానంలో ఎవరు గెలవబోతున్నారనే విషయం మీద చర్చిద్దాం. అక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా కేశినేని చిన్ని పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా నాని పోటీ చేస్తున్నారు. సో అన్నదమ్ముల మధ్య పోరు రసవత్తరంగా అక్కడ మారనుంది. మనకు విజయవాడ అంటేనే అక్కడ క్యాస్ట్ పాలిటిక్స్ ఎక్కువ గుర్తొస్తాయి. సో ఈసారి కూడా పోరు అక్కడ రసవత్తరంగా మారింది. యాక్చువల్గా ఏంటంటే చివరి నిమిషంలో నాని వెళ్ళి వైసీపీ పంచన చేరడం, వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉండడం అనేది అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్న అంశము. అయినప్పటికీ అక్కడ ఈ పొత్తు ఏదైతే ఉందో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలొద్దని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గట్టి నిర్ణయంతో ఉండడము. సో అది కొంచెం అర్బనైజ్డ్ ఏరియా అవ్వడము, తర్వాత ఇద్దరు సేమ్ ఒకే సామాజిక వర్గం, ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు కావడంతో భారీగా ఓటు బ్యాంక్ అయితే షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనబడట్లేదు. అంటే ఓట్లలో చీలిక వచ్చే అవకాశాలు అయితే కనబడట్లేదు. ఎందుకంటే అటు గెలిచిన అదే సామాజిక వర్గం, ఇటు గెలిచిన అదే సామాజిక వర్గం, అదే కుటుంబం. కాబట్టి బీసీలంతా ఒకవైపు ఉండడము, ఎస్సీలంతా ఒకవైపు ఉండడము, ఎస్టీలంతా ఒకవైపు ఉండడము, అక్కడ కులాల సమీకరణాలు ఇట్లా మారే అవకాశాలు అయితే కనబడట్లేదు. సో మోస్ట్లీ కాపులో డామినేషన్ కూడా అక్కడ చాలా మట్టుకుంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని అక్కడ జనసేనతో పొత్తుండడం వల్ల ప్లస్ బలమైన రెండు సామాజిక వర్గాలు కలిసి ఎన్నికల్లో ముందుకు రావడం, అంటే కమ్మ ప్లస్ కాపు కాంబినేషన్తో ఎన్నికలకు ముందుకు రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి చివరి నిమిషంలో పార్టీ మారినందుకు అక్కడ ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గంలో నాని మీద కొంత వ్యతిరేకత వచ్చినమాట వాస్తవం. ఆ వ్యతిరేకత ఇప్పుడు ఓట్ల రూపంలో బయటపడబోతున్నట్టు తెలుస్తుంది. సో మోస్ట్లీ నాని దాదాపు చిన్ని చేతిలో ఓటమి పాలవుతున్నట్టు మనకు తెలుస్తుంది. విజయవాడ ఎంపీగా కేశినేని చిన్ని మంచి మెజారిటీతో గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. చంద్రబాబుతో మంచి రిలేషన్స్ ఉన్నప్పటికీ నాన్నగారికి, బట్ అది ఎందుకో మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో బంధాలు చెడింది. సో ఆ రిఫ్లెక్షన్ ఈ ఎలక్షన్స్లో బాగా బలంగా కనబడే అవకాశాలు కనబడుతున్నాయి. చిన్ని మంచి మెజారిటీతో, బంపర్ మెజారిటీతో విజయవాడ ఎంపీగా గెలవబోతున్నట్టు మన సర్వేలో తేలింది.